హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండడంతో 48 గంటల ముందుగా ప్రచారం ఆపనున్నాయి. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లని లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,000 మంది ఓటర్లు ఉన్నారు. అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. బాకీ కార్డుల పేరుతో గులాబీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం సాగుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది? ఏంటి మరి కాసేపట్లో మొత్తం కూడా కామ్ డౌన్ ఏంటి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్, ఎలా ఉంది? రాజు, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన 17 రోజుల ప్రచారానికి గడువు ముగిసిందని చెప్పొచ్చు. ఈ 5 గంటలతో కూడా ప్రచార రథాలన్నీ తమ పార్టీ ఆఫీసులకు చేరుకుంటున్నాయి. మైకులన్నీ మూగబోయాయి. అయితే ఇప్పటికీ 17 రోజుల నుండి మొత్తం బరిలో 58 మంది ఉండగా 3 ప్రధాన పార్టీలు సీరియస్గా ప్రచారం నిర్వహించి 7 డివిజన్లలో కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ఏదైతే ప్రణాళికలతో కూడా ప్రజల ముందుకెళ్ళి ఆ డివిజన్ల వారీగా, బస్తీల వారీగా కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ప్రచారంతో కూడా ఓరెత్తించారని చెప్పొచ్చు అన్ని పార్టీలు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు మొత్తం ప్రచారాన్ని హోరుగా పోటాపోటీ నిర్వహించిన నేపథ్యంలో కూడా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,98,000 చిల్లర ఓట్లకు సంబంధించి కూడా ఈ ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి ఇక అసలైన కీలక ఘట్టం కూడా మొదలవుతుంది. ఎందుకంటే 11వ తేదీ అంటే ఎల్లుండి ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ 2 రోజులు అంటే 48 గంటలు అత్యంత కీలకంగా అన్ని పార్టీలకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అన్ని వర్గాల వారీగా కూడా ఇప్పటికే నేతల్ని మోహరించి సామాజిక వర్గాల వారీగా కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు కూడా అన్ని ప్రణాళికలు చేసి, ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్న 2 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించే అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కూడా ఇప్పటి ప్రచారంలో వెళ్ళిన నేపథ్యం ఉంది. అయితే ముఖ్యంగా 7 డివిజన్లకు 7 మంత్రులను ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా ఆ మంత్రులతో పాటు 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఒక కమిటీ వేసి ఆ డివిజన్లో మొత్తం విస్తృతంగా 17 రోజులు పర్యటించి ఏ డివిజన్కి ఆ డివిజన్కు ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి తిరుగుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయడంతో పాటు జూబ్లీహిల్స్లో కూడా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఈసారి వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రచారం చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రధానంగా పార్టీలు విమర్శలు అనేది తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం జూబ్లీహిల్స్ వైపు కూడా గమనిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు బెట్టింగ్లు కావచ్చు పెద్ద స్థాయిలో, అదేవిధంగా పంపకాల ఓటర్లకు చిట్టీలతో పాటు పోల్ చిట్టీలతో పాటు డబ్బులు కూడా పంపకాలు సాగుతున్న నేపథ్యం ఉంది. సో ఈ క్రమంలో కూడా ఎవరు గెలుస్తారా అనే అంశాలు ప్రధానంగా ఇప్పుడు సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీరియస్గా అన్ని 3 పార్టీలు ఫోకస్ పెట్టడంతో పాటు
తాము గెలుస్తామంటూ కూడా ఎవరికారు అంచనాలు వేసుకుంటూ ధీమాగా ఉన్న పరిస్థితి ప్రధానంగా 3 పార్టీలు. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనటువంటి ఈ జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా ఈసారి ఆ పార్టీ తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా చూస్తున్న నేపథ్యం ఉంది. కానీ కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్లో పాగా వేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్సాహంతో కూడా ముందుకెళ్లి కాంగ్రెస్కి ఇంకా ప్రజలు అండదండలు ఉన్నాయి, కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారని ఒక సంకేతాలతో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా కాంగ్రెస్ చూస్తుంది. రానున్న ఏదైతే గ్రేటర్ ఎన్నికల్లో కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ ఉంది. ఆ క్రమంలో కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ఛాలెంజింగ్గా తీసుకొని తన భుజస్కంధాలపై వేసుకొని కూడా ఇప్పటికే 4 రోజులు ప్రచారాలు రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక రకంగా రాకముందు ఒక రకంగా ప్రచారాలు అన్నట్టు జూబ్లీహిల్స్లో కొనసాగింది. రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాకనే మొత్తం కాంగ్రెస్లో జోష్ పెరిగింది, అదేవిధంగా అన్ని డివిజన్లలో ఉత్సాహం కూడా పెరిగింది. ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ శ్రేణులు గెలుస్తాము అనే ఒక ధీమాకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత వీక్గా ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ని బలోపేతం చేసేందుకు సీఎం అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే సీఎం నివాసం కూడా జూబ్లీహిల్స్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే అంశాలన్నీ ఆయన బేరుజు వేసుకుంటూ ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పరంగా అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అయితే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ఎప్పటికప్పుడు పార్టీని కోఆర్డినేట్ చేస్తూ వివిధ కమిటీలు కూడా వేశారు. ఆ కమిటీలను సమన్వయపరుస్తూ జూబ్లీహిల్స్లో ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఎక్కడ మనం ఏ విధంగా బలంగా ఉండాలి, ఓటర్లను ఏ విధంగా మనం చెప్పుకోవాలి, పథకాలను ఏ విధంగా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లి వివరించాలనే అంశాలపై కూడా ముందుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 48 గంటలు మాత్రం అత్యంత కీలకంగా కానున్నాయి. అయితే సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఒక బస్తీలలో 16% ఉన్న నేపథ్యంలో కూడా అది అత్యంత కీలకంగా కానుందని చెప్పొచ్చు. రాజు శ్రీనివాస్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఓకే, మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, మరి చూసుకుంటే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ మొత్తం అంతా కూడా ప్లాన్ చేసుకుని ఆ విధంగా ప్రచారం చేశారు. ఏంటి ఓటర్ల నాడి ఎలా ఉంది రామ్ నరేష్? సీతారామరాజు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే పోటాపోటీ ప్రచారాలు అయితే సాగాయి. ఇప్పటి వరకు కూడా ప్రచారం సాగింది. అయితే సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో కూడా ఏదైతే ఇప్పటి వరకు హోరెత్తించిన ప్రచారాలకు సంబంధించిన రథాలు కానీ వాటికి సంబంధించిన మైకులు కానీ అన్ని కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1 రోజుల పాటు ప్రచార పర్వం అయితే కొనసాగింది. ప్రచార పర్వంలో అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం చేశాయి. చివరిలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా ఘాటు పెంచిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా జరిగిన విమర్శలు ఏదైతే ఉన్నాయో పతాక స్థాయికి చేరిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ మాత్రం ప్రధానంగా ఈ 3 మధ్య పోటీ ఉంది. అయితే ఈ 3లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే దీనికి సంబంధించి ప్రచార పర్వం అయితే సాగింది. రేస్ లో కూడా వీళ్ళిద్దరే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీజేపీ కొంత అభ్యర్థిని ప్రకటించడంలో కానీ అదేవిధంగా తర్వాత ప్రచారంలో కూడా కొంత వెనుకబడ్డ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంతో పాటు మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లకు సంబంధించి విస్తృత ప్రచారం అయితే సాగించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే అభ్యర్థిని ప్రకటించడంలో అందరికన్నా ముందే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించేసి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి అక్కడ సిట్టింగ్ స్థానాన్ని తమ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు కేటాయించడం జరిగింది. అందరికన్నా ముందే టికెట్ కేటాయించి ఆ తర్వాత దానికి సంబంధించి ప్రచార కార్యక్రమాన్ని కూడా ముందుండి గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచార కార్యక్రమాలు వివరించారు. డివిజన్లకు సంబంధించి 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు సంబంధించి డివిజన్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జీలుగా కేటాయించి ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి 25 కుటుంబాలకు ఒక లీడర్ చొప్పున కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలను కూడా భారీగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మోహరించడం జరిగింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మొదటి నుంచి కూడా భావిస్తుంది. దీంతో ఈ ఎన్నికలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ కి, మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది పరీక్షలాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ ఎన్నికలు మొత్తం కూడా తనే బాధ్యత అంటే మేదేసుకొని ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ ఈ ఎన్నికలు గెలిస్తే తన నాయకత్వం మీద కానీ, అదేవిధంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఉంది అని చెప్పేసి, అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సంబంధించిన వ్యతిరేక ఓటు ఉందని చెప్పేసి నిరూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతే దీనిపై ఎఫెక్ట్, అంటే అభ్యర్థి మీద కన్నా ఎఫెక్ట్ ఎక్కువగా పడేది సీఎం మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీఎం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ప్రచారంలో కొంత సీఎం ఎంటర్ అవ్వక ముందు వరకు కూడా కొంత వెనుకబడ్డ పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంత పుంజుకొని సీఎం స్వయంగా దీన్ని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా కూడా ప్రచారానికి సంబంధించి పక్కా వ్యూహాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. వార్ రూమ్ ఏర్పాటు చేసి వార్ రూమ్ నుంచి ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాలని పర్యవేక్షించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే మధ్యలో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు కొద్ది రోజుల పాటు, అంటే తన ఇంట్లో జరిగిన విషాదంతో ఆయన కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. చివరి 2 రోజుల్లో ఆయన ప్రచారానికి రావడంతో కొంత ఊపు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన నేరుగా ఇటు సీఎం మీద కానీ అదేవిధంగా పరిపాలనా అంశాలపై నేరుగా విమర్శలు చేస్తూ కూడా జోష్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ పక్కాగా ఏదైతే బాకీ కార్డు అని చెప్పేసి అన్నదో ఆ బాకీ కార్డు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అదేవిధంగా హైడ్రా అంశాన్ని, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే ఇస్తామంటున్నామో దాంట్లో ఒకవైపు ఫ్రీ బస్ ఇస్తూ మరొకవైపు రేట్లు పెంచి గుంజుకుంటున్నారంటే, ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో గుంజుకుంటున్నారంటే కూడా ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అదేవిధంగా మీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి అనేది దాన్ని చర్చ పెడదామంటూ కూడా ప్రజల్లో ఒక చర్చ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కారు వర్సెస్ బుల్డోజర్ అన్నట్టుగా ప్రచారాన్ని అయితే సాగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రచార పర్వం ముగిసింది కాబట్టి ఎల్లుండి 11వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కూడా జూబ్లీహిల్స్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఓటర్ నాడి తెలిసేది, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నాడి పట్టుకోవడం మాత్రం ఎవరి తరం కావట్లేదు. రామరాజు. రామ్ నరేష్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి మొత్తానికి సైలెంట్ ఓటింగ్ మొత్తం అంతా కూడా ప్రచారం మొత్తం పరిసమాప్తమైంది. ఏంటి ఓటర్ల నాడి ఎలా ఉంది? ఈ సైలెంట్ ఓటింగ్